నిన్ను చూడడానికి మీ అన్నయ్య వస్తాడు. మీ అన్నయ్యకి పాయసం అంటే చాలా ఇష్టం. నేను పాయసం చేసి పెట్టే ఉంచాను. అది మీ అన్నయ్య వచ్చినప్పుడు ఇవ్వు అని చెప్పేసి అవని అయితే ప్రణతికి చెప్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే వస్తూ ఉంటాడు ప్రణతి కోసం. అలా ప్రణతి కోసం అక్షయ్ రావడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ప్రణతి. అన్నయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అంటూ హగ్ చేసుకుంటూ ఉంటుంది. నిజమే, నా కోసమే వచ్చావా అన్నయ్య అని చెప్పేసి హగ్ చేసుకుంటూ ఉంటుంది ప్రణతి. అలా హగ్ చేసుకోగానే ఎమోషనల్ అవుతూ ఉంటాడు అక్షయ్. ఇక ప్రణతి అయితే అక్షయ్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అన్నయ్య అనేది అంటూ ఉంటుంది. కాసేపు ఉండన్నయ్య అని అనేసరికి అక్షయ్ అయితే కార్లో నుంచి గిఫ్ట్ ప్యాక్ తెస్తూ ఉంటాడు. ఇది నీకోసమేనమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఇస్తూ ఉంటాడు. ఇక ప్రణతి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ గిఫ్ట్ అయితే తీసుకుంటూ ఉంటుంది. ఇక లోపలికి రమ్మని చెప్పి అక్షయ్ని అయితే రమ్మని చెప్తూ ఉంటుంది. ఇలా అక్షయ్ అయితే లోపలికి వచ్చి కూర్చోబెట్టి ప్రణతి అయితే పాయసం తెచ్చి ఇస్తూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళిన ప్రణతిని చూసి ఇక చుట్టూ వెతుకుతూ ఉంటాడు. అవని ఎక్కడ ఉంది అని అయితే వెతుకుతూ ఉంటాడు. ఇక ప్రణతి అయితే పాయసం తెచ్చి ఇస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ పాయసం తింటూ అలా చూస్తూ ఉంటాడు ప్రణతిని. ఇక పాయసం తింటూ ఇది అవనియే కదా చేసింది అనేది అంటూ ఉంటాడు. అవునన్నయ్య అని చెప్పేసి ప్రణతి అనేసరికి ఒక్కసారిగా పాయసాన్ని అయితే విసిరేస్తూ ఉంటాడు. తను చేసింది నేనేది తిన్ను అని చెప్పేసి అయితే విసిరేస్తూ ఉంటాడు. అది చూసి అవని షాక్ అవుతూ ఉంటుంది. ఇక కోపంగా అక్షయ్ అయితే వెళ్ళిపోతూ ఉంటే ఆగండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవని. అలా అనేసరికి ఏంటి నువ్వు నా చెల్లిని మార్చినట్లుగా నీ వంటలతో నన్ను మళ్ళీ మార్చాలనుకుంటున్నావా, అది జరగని పని అని చెప్పేసి అక్షయ్ అయితే సీరియస్గా అంటూ ఉంటాడు. ఇక అవని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. నీ మాటలు ఎవరైనా నమ్ముతారేమో కానీ నేను నిన్ను అస్సలు నమ్మను అని చెప్పేసి అక్షయ్ అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటాడు. ఇక అవని అయితే అలా చూస్తూ ఫీల్ అవుతూ ఉంటుంది అక్షయ్ ఆడిన మాటలకి. అలా చూస్తూ ఉండిపోతుంది అక్షయ్ని.